రాబిన్హుడ్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు వెంకీ కుడుముల. ప్రస్తుతం వెంకీ కుడుముల మనతో ఉన్నారు. సార్ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు హ్యాట్రిక్ కొట్టబోతున్నారా రాబిన్హుడ్తో? డెఫినెట్గా కొడతామనే నమ్మకంతోనే ఉన్నానండి. సో నేను మా టీం కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. సో డెఫినెట్గా జనాలను ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాం. అంటే మీరు సినిమా కంటే చెలో సినిమా తర్వాత భీష్మ ఇప్పుడు రాబిన్హుడ్ సినిమాకి కొంత మార్కెట్ పెంచుకుంటున్నారు, స్పాన్ కూడా పెంచుకుంటున్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా నా ముందు సినిమాల కంటే ఇది చాలా వైడర్ స్పాన్, బిగ్గర్ స్పాన్లో ఉంటుందండి. సో నేను అందుకే స్పాన్కి తగ్గట్టే కథ కూడా రాసుకోవాలి కాబట్టి ఆ సినిమా కథల కంటే కూడా ఇది కొంచెం పెద్ద కథ అండి. పెద్ద కథ అంటే డ్యూరేషన్ వైజ్ కాదు, బట్ స్పాన్ వైజ్ అండి. అంటే భీష్మలో ఒక కొత్త కోణాన్ని అంటే ఫార్మింగ్ సంబంధించి కానీ ఆ కోణాన్ని ఆవిష్కరించారు. ఈ సినిమాలో ఏదైనా మెసేజ్ ఉంటుందా, ఎలా ఉండదు? అది మీకు సినిమా చూస్తే తెలుస్తుందండి. డెఫినెట్గా అయితే నా ప్రతి దాంట్లో ఏదో నేను ఇవ్వాలనుకున్న చిన్న మెసేజ్ అయితే ఉంటుందండి, లైట్ హార్టెడ్ మెసేజే. సో దీంట్లో కూడా ఉంటుందండి, అది మీరు సినిమా చూస్తే తెలుస్తుంది. అంటే నితిన్ గారితో వరుసగా మూవీస్ చేయడం కంఫర్టా, లేకపోతే ఈ కథకి ఆయన అయితే బాగుంటుందని తీసుకున్నాను? నాకు ఆయనతో బాగా కంఫర్ట్, ఇష్టం అండి. అండ్ ఇంకోటి, నేను నితిన్ గారి ఫ్యాన్ని. చిన్నప్పుడు దిల్ సినిమా చూసినప్పటి నుంచి ఆయన అంటే నాకు చాలా ఇష్టం. సో ఎప్పుడైతే మా ఇద్దరికి సెట్ అయిందో ఇంకా కథ కూడా ఆయనకి తగ్గట్టు రాసుకున్నానండి. సరే, అంటే పెద్ద అంటే టాప్ లీగ్ అంటూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో. నెక్స్ట్ ఎలా టాప్ లీగ్లో వెళ్ళబోతున్నారు ఈ సినిమా తర్వాత? అది మీరే డిసైడ్ చేయాలండి, మీరు అందరూ డిసైడ్ చేయాలి చూసి దీన్ని బ్లాక్ బస్టర్ అయిన తర్వాత. సో అంటే ఏదైనా సరే అండి, సినిమాయే పెద్ద టాప్ లీగ్ అండి సార్. అది చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా కాదు, ఏ సినిమా అయినా టాప్ లీగే అండి. సో డెఫినెట్గా ఈ సినిమాతో అయితే నాకు ఇంకొక స్టెప్ అయితే ఎక్కుతాను, యాజ్ ఎ మేకర్గా ఒక రెస్పెక్ట్ అయితే వస్తుందని నమ్ముతున్నాను. మెగాస్టార్ గారు చిరంజీవి గారితో సినిమా మిస్ అయింది. ఫర్దర్గా చిరంజీవి గారితో కానీ బాలకృష్ణ గారితో చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయి? డెఫినెట్గా ఉండదండి. నేను అసలు ఆల్రెడీ కథలు రాసుకున్నానండి, ఐడియాలు కూడా రాసుకున్నాను. సో నా డెవలప్ చేసి వాళ్ళు ఎప్పుడు ఓకే అని అంటే అప్పుడు రెడీ అండి. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మొత్తంగా అయితే ఖచ్చితంగా టాప్ లీగ్లోకి వెళ్తామనేది ఖచ్చితంగా నేను నమ్మకం ఉన్నానని చెప్తున్నారు. సినిమా ఖచ్చితంగా బాగా వచ్చింది, అందరినీ అలరించే విధంగా సినిమా వచ్చింది చెప్తుంది. నితిన్తో చాలా కంఫర్ట్ ఉంటుంది కాబట్టి వరుసగా ఆయనతో సినిమాలు చేస్తుందని డైరెక్టర్ వెంకీ కుడుముల చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ ఆర్టీ, విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.